Hello, good evening, my dear students, my YouTube viewers, my well wishers. ఇవాళ టాపిక్ క్లోజింగ్ స్టాక్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. దీంట్లో చాలామందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి. క్లోజింగ్ స్టాకు ట్రయల్ బ్యాలెన్స్లో ఎందుకు ప్లేస్మెంట్ కాదు? క్లోజింగ్ స్టాక్ అనేది అడ్జస్ట్మెంట్లోనే ఉంటుంది. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ఇచ్చే ఫస్ట్ అడ్జస్ట్మెంటు క్లోజింగ్ స్టాకే. మరి క్లోజింగ్ స్టాకు ట్రయల్ బ్యాలెన్స్లో తీసుకుంటే ఏమవుతుంది అంటే ఏమీ కాదు. కానీ దానికి ఒక పద్ధతి ఉంది. అంటే క్లోజింగ్ స్టాకు ట్రయల్ బ్యాలెన్స్లో ఉండే పద్ధతి ఉంది, క్లోజింగ్ స్టాకు ట్రయల్ బ్యాలెన్స్లో లేని పద్ధతి ఉంది. కానీ ఉన్నా లేకపోయినా కూడా దాని రిజల్ట్లో ఏమాత్రం మార్పు ఉండదు మీకు. సో దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడడానికి నేను ఈ వీడియో మీ ముందు పెడుతున్నాను. అసలు వాట్ ఈస్ క్లోజింగ్ స్టాక్? The goods which remain unsold at the end of the financial year are known as closing stock. ఏదైతే మనం వ్యాపారం చేస్తున్నామో వ్యాపారం నిమిత్తం అంటే దాని ద్వారా ఆదాయం సంపాదించాలనుకునే దృక్పథంతో ఏదైతే వ్యాపారం స్టార్ట్ చేస్తామో దానికోసం కొన్ని గూడ్స్ కొంటాం. ట్రేడబుల్ గూడ్స్ అంటే అమ్మకం కోసమే కొన్న గూడ్స్ అమ్మటం కొరకే గుర్తుపెట్టుకోండి. ఏదైతే కొన్న తర్వాత ఆ మొత్తం సంవత్సరం మొత్తంలో మీకు కొంత స్టాకు అమ్ముడుపోకుండా మిగిలిపోయి ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూస్గా మనం స్టాకు మొత్తం అయిపోయిన తర్వాత స్టాక్ తెచ్చుకోవడం జరగదు. స్టాకు కొంత ఉండంగానే మనం స్టాకు కీపప్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే స్టాక్ మొత్తం జీరోకి వెళ్ళిన తర్వాత కనుక మళ్ళీ ఆర్డర్ చేసి స్టాక్ వచ్చినప్పటికీ అప్పుడు దాకా షాప్లో ఏమీ ఉండదు. కాబట్టి కస్టమరు మన దగ్గర కంటిన్యూ కాడు. వీళ్ళ దగ్గర ఎప్పటికీ ఏ స్టాక్ ఉండదని ఒక నినాదం బయటకు వెళ్ళిపోద్ది. కాబట్టి ఏంటంటే ఎప్పటికీ స్టాక్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ద గూడ్స్ విచ్ రిమైన్ అన్సోల్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ నోన్ యాజ్ క్లోజింగ్ స్టాక్. ఇట్ ఈస్ వాల్యూడ్ అట్ కాస్ట్ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్ విచ్ ఎవర్ ఇస్ లెస్. జనరల్గా దీని వాల్యుయేషన్ పద్ధతి ఏంటి అంటే దీన్ని మార్కెట్ ప్రైస్ ఆర్ పర్చేజ్ ప్రైస్ విచ్ ఎవర్ ఇస్ లో కింద తీసుకోవాలి. అంటే ఎట్లా ఇప్పుడు 10 రూపాయలకు ఒక వస్తువు కొంటే ఇవాళ అదే వస్తువుని ఇవాళ మార్కెట్లో మనం కొని అమ్మాలి అంటే 11 రూపాయలు అయిందనుకోండి. కానీ మనం 10 రూపాయలకే వాల్యూ చేయాలి దాన్ని. అట్లనే 10 రూపాయలకు కొన్న వస్తువు ఇవాళ మార్కెట్లో డౌన్ అయిపోయి 9 రూపాయలకి అదే వస్తువు 9 రూపాయలు దొరుకుతుంది. కానీ మన దగ్గర ఉన్న వస్తువు 10 రూపాయలు, కానీ ఇవాళ మార్కెట్లో కొనుక్కుంటే 9 రూపాయలకే వస్తుంది. అప్పుడు మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. చూసారా? అంటే ద లోయెస్ట్ ప్రైస్ ఈజ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ది కాస్ట్ ఆఫ్ ది క్లోజింగ్ స్టాక్. ఎందుకనేది కూడా నేను మీకు చెప్తాను. వై యూ హ్యావ్ టు టేక్ ద లీస్ట్ ప్రైస్ ఆఫ్ మార్కెట్ ఆర్ పర్చేస్ ప్రైస్ అనేది కూడా ఈ సందర్భంలో ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద క్లోజింగ్ స్టాక్ కెన్ బి ఇన్ వేరియస్ ఫార్మ్స్ సచ్ యాజ్ రా మెటీరియల్స్. రా మెటీరియల్స్ ఎక్కడ ఉంటాయండి? మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్లో ఉంటాయి. తర్వాత సెమీ ఫినిష్డ్ గూడ్స్ అంటే కంప్లీట్ ఫినిష్ కాదు, ఎందుకంటే మీకు అమ్మటానికి సిద్ధపడి ఉండవు. ఇంకా కొంత బ్యాలెన్స్ లేబులింగ్ చేయటమో లేకపోతే మెటీరియల్ నింపటమో ఏదో ఒకటి మొత్తానికి దాంట్లో ఉంటాయి. తర్వాత వర్క్ ఇన్ ప్రాసెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, దట్ ఈస్ WIP. అంటే కంప్లీట్ ఫినిష్డ్ స్టేజ్లోకి రాలేదు, ఇంకా ప్రాసెస్లోనే ఉంది. ఇట్ ఈస్ టు బి ప్రాసెస్డ్ టు గెట్ ది కంప్లీట్ చేయకు రావడానికి. దాంట్లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏంటంటే మనం కంప్లీట్ అంటే ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో మనం వర్క్ ఒప్పుకుని ఆ వర్క్ని ఎగ్జిక్యూట్ చేసి ఇవ్వాలి. దానికోసం అని కొంత మెటీరియల్ని కన్జ్యూమ్ చేస్తాము. ఆ మెటీరియల్ కన్జ్యూమ్ చేసిన తర్వాత ఆ వర్క్ ఇంకా కంప్లీట్ అయితేనే మనం వర్క్ హ్యాండ్ ఓవర్ చేసి వస్తాం. కంప్లీట్ కాలేదనుకోండి ఇట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే కూడా బోర్డులు పెడతారు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని. PWD వాళ్ళు, R&B వాళ్ళు మీకు అక్కడ రోడ్డు మీద పెడుతూ ఉంటారు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని, జాగ్రత్తగా వెళ్ళండి అని అర్థం. తర్వాత ఫినిష్డ్ గూడ్స్ అంటే ఆల్రెడీ రెడీ అయిపోయిన తర్వాత మీరు అమ్మటానికి సిద్ధంగా ఉన్నాయి కానీ ఇంకా అమ్ముడుపోలేదు అన్నారు. అట్లనే ప్యాకింగ్ మెటీరియల్స్ కూడా వస్తాయి దీంట్లో ఏంటంటే మీకు ప్యాకింగ్ మెటీరియల్స్ అంటే మీకు లేబులింగ్ కానీ ఏమండి ఇవన్నీ కూడా మీకు ప్యాకింగ్ మెటీరియల్స్ ఆర్ ఫినిష్డ్ గూడ్స్.
ఇవన్నీ కూడా మీకు క్లోజింగ్ స్టాక్ అనేది వస్తాయి. ఇవన్నీ కూడా మీరు ఎట్లా స్టాక్ వాల్యూ చేయాలి, లీస్ట్ ప్రైస్ ఆఫ్ ది మార్కెట్ ఆర్ పర్చేస్. అసలు క్లోజింగ్ స్టాక్ ఎలా క్లోజింగ్ స్టాక్ ఫార్ములా ఏంటి, అసలు ఎలా మనం దాన్ని మనం తీసుకోవాలంటే ద ఫార్ములా ఫర్ క్యాల్కులేటింగ్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ యాజ్ ఫాలోస్. క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ ఇన్వర్డ్ అంటే ఇట్ మే బి అదర్వైజ్ కాల్డ్ ఎస్ పర్చేస్ మైనస్ అవుట్వర్డ్. అంటే అవుట్వర్డ్ అంటే అమ్మింది అన్నారా. మన దగ్గర ఉన్న గతంలో అంటే రన్నింగ్ బిజినెస్లో ఉన్నట్టయితే గతం నుంచి కూడా మన బిజినెస్ రన్నింగ్లో ఉంటే గతం యొక్క క్లోజింగ్ స్టాక్ ఈ సంవత్సరం ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. మళ్ళీ దాన్ని అమ్ముతంగా అంటే మనం పర్చేజ్ చేసి అమ్మింది, తర్వాత అమ్మటానికి కోసం పర్చేజ్ చేసింది, తర్వాత మిగులుబాటు సరుకు, ఆ రెండు కలిపి కదా మనం అమ్మేసుకున్నది. సో ఓపెనింగ్ స్టాక్ ఈజ్ టు బి కన్సిడర్డ్. సో ఓపెనింగ్ స్టాక్ ప్లస్ ఇన్వర్డ్ ఎంత అవుతుంది, మైనస్ అవుట్వర్డ్ అంటే సేల్స్ అన్నారా. లేకపోతే ఇంకొక ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఈ రెండు ఫార్ములాని ఆధారపడి నేను మీకు కింద ఒక ప్రాబ్లం కూడా చేసి పెట్టాను. ఆ ప్రాబ్లంను మీరు యూ కెన్ వాచ్ ఇట్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే అర్థం ఏంటంటే మనం ఇప్పుడు ఒక కొన్ని వస్తువులను అమ్మాం, 10 లక్షలకి మనం వస్తువులు అమ్మాం. ఈ 10 లక్షల యొక్క వస్తువుల యొక్క అసలు ఖరీదు ఎంత, అసలు ఉత్పత్తి రేట్ ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మనకు ఉత్పత్తి రేట్ ఎంత అయింది అంటే 12 లక్షలకు అమ్మినట్టయితే మరి మనం ఎంత అయి ఉంటుందో 8 లక్షలు 9 లక్షలు అయి ఉండాలి కదా. అంటే అయి ఉంటేనే మనకి లాభసాటి వ్యాపారం అన్నట్టు. అంతేగాని 12 లక్షల రూపాయలకు అమ్మిన వస్తువుని 12 లక్షల రూపాయలకే మనం దాని ఖరీదు అయితే దానివల్ల ఉపయోగం ఏముంది. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటారు, సిఓజిఎస్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఎంత అయితే అమ్మాం అంటే దీంట్లో క్లోజింగ్ స్టాక్ అనేది రెండో ఫార్ములా ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అన్నారా. అది తర్వాత ఓపెనింగ్ స్టాక్ ఈజీ. అసలు దీంట్లో మరి ఒక్కొక్క దానికి అర్థం చెప్పుకుందాం. ఓపెనింగ్ స్టాక్ ఈజ్ అన్సోల్డ్ గూడ్స్ that are brought forward from the previous accounting period. Unsold goods of the last year. Previous year అంటే లాస్ట్ ఇయర్ కదా. తర్వాత పర్చేజెస్, న్యూ పర్చేజెస్ ఆర్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. అంటే న్యూ పర్చేజెస్ ఆఫ్ ఇక్కడ ట్రేడబుల్ పర్చేజెస్ ఆర్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ అంటే మీకు రా మెటీరియల్ కొని ఉత్పత్తి చేసిన యొక్క దాని విలువ అన్నారా. తర్వాత నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు సేల్ ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్. సేల్ ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ అన్నారా. ఇవి మీకు దాంట్లో మీరు మాట్లాడిన దాంట్లో యొక్క మీనింగ్. సో ఇప్పుడు తర్వాత ఏంటంటే మీరు క్లోజింగ్ స్టాక్ వాల్యూని మార్కెట్ ప్రైస్ కానీ పర్చేజ్ ప్రైస్ కానీ లోయెస్ట్ ప్రైస్ తీసుకోవాలని మన మాస్టర్ బోర్డు మీద రాసేస్తారు, బోర్డు మీద చెప్పేస్తారు. మాస్టారు ఎందుకు లోయెస్ట్ ప్రైస్ తీసుకోవాలి, హైయెస్ట్ ప్రైస్ ఎందుకు తీసుకోకూడదని మీరు మాట్లాడరు, ఆయన చెప్పరు. ఆయనందరూ ఆయన చెప్పాలి, ఆయన ధర్మం అది. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక కాంట్రవర్సీ ఉంది. ఇక్కడ మనం కొన రేటు తీసుకోవచ్చు కదా, లేకపోతే ఇవాళ మార్కెట్లో రేటు పెరిగిపోయింది కదా దాని మీద తీసుకోవచ్చు కదా అనే సందేహం ఉన్న పరిస్థితుల్లో మాస్టర్ తనంతట తాను చెప్పాలి. కానీ ఆయన చెప్పి ప్రయత్నం చేయరు, కానీ మీరు అడిగే ప్రయత్నం కూడా మీరు చేయరు. చేసినా కూడా ఆన్సర్ సరైన విధంగా రాదు. సో ఇక్కడ వై టు కన్సిడర్ లో ప్రైస్ అనే దాని గురించి ఆన్సర్ చేద్దాం. క్లోజింగ్ స్టాక్ ఇస్ ఆల్వేస్ వాల్యూడ్ అట్ కాస్ట్ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్ విచ్ ఎవర్ ఇస్ లెస్. అది మనకు తెలుసు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేటిజం. అంటే కన్జర్వేటిజం ప్రిన్సిపల్ మీద కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ అని మనం చదువుకున్నాం కదా. దాంట్లో ఏంటంటే మీకు ఈ కన్జర్వేటిజం ప్రిన్సిపల్ మీద దీని మీద ఆధారపడి చేస్తారు. అకార్డింగ్ టు దిస్ ఆల్ యాంటిసిపేటెడ్ లాసెస్ విల్ బి రికార్డెడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆల్ ది యాంటిసిపేటెడ్ గెయిన్స్ విల్ బి ఇగ్నోర్డ్. ఈ కన్జర్వేటిజం ప్రిన్సిపల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్ యాంటిసిపేటెడ్ లాసెస్ అంటే సపోజ్ ఇవాళ 10 రూపాయలు ఉంది, రేపు అడ్డగోలుగా మార్కెట్ డౌన్ అయిపోయి 9 రూపాయలు వస్తుంది అన్నారా. లేకపోతే రేపు 9 రూపాయలు అయింది ఇంకా అంటే ఒక లాస్ని యాంటిసిపేటెడ్ లాస్ అంటే రేపు పొద్దున్న ఈ విధంగా డౌన్ అవుతే ఎట్లా పరిస్థితి
అనే దాన్ని గుర్తుపెట్టుకుని దాన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి దాని యొక్క సిద్ధాంతం. అట్లనే లాభం ఇప్పుడు ఎలా ₹11 అమ్మింది కాబట్టి యాక్చువల్‌గా మనం కొన్నది ₹10 కదా! ఇప్పుడు ₹11 అయిందని ఇంకొక రూపాయి అదనంగా లాభం వస్తుందనేది మాత్రం మనం కన్సిడర్ చేయడానికి వీల్లేదు. విన్నారా? సో, దట్ ఈస్ టు బి ఇగ్నోర్డ్. అది దాని ప్రిన్సిపల్ యొక్క ఇది. సో, కన్జర్వేటిజం గురించి పూర్తిగా కొంచెం డీప్‌గా వెళ్దాం. ది కన్జర్వేటిజం ప్రిన్సిపల్ ఈస్ ఎ జనరల్ కాన్సెప్ట్ ఆఫ్ రికగ్నైజింగ్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లయబిలిటీస్ as soon as possible when there is a uncertainty about the outcome, but to only recognize revenues and assets when they are assured of being received. The conservatism principle is the general concept of recognizing expenses and liabilities as soon as possible and when there is uncertainty about the అంటే ఒక అన్సర్టినిటీ సందిగ్ధత ఉంది. అంటే ఇది రేపొద్దున ఈ మార్కెట్లో ఇది రేపొద్దున మనం ఈ కొన్న రేటుకి లేకపోతే ఉత్పత్తి చేసిన రేటుకి అమ్ముడుపోతుందో లేదో పరిస్థితులు అనుకూలంగా లేవు అంటే ఒక సందిగ్ధత ఉన్న పరిస్థితుల్లో తర్వాత ఏంటంటే అంటే అవుట్కమ్ గురించి మనకు ఒక సందిగ్ధత ఉన్నప్పుడు ఎప్పుడు దాన్ని చేయాలి ఓన్లీ రియలైజేషన్ మీద మాత్రమే దాన్ని రికగ్నైజ్ బట్ ది ఓన్లీ రికగ్నైజ్ రెవెన్యూస్ అండ్ అసెట్స్ వెన్ దే ఆర్ అస్యూర్డ్ టు బి బీయింగ్ రిసీవ్డ్. అమ్మ వచ్చింది పర్వాలేదు మనం అనుకున్నాం కానీ మనకేం రాలేదు. ది కన్జర్వేటివ్స్ గురించి ఆల్సో బి అప్లై టు రికగ్నైజింగ్ ఎస్టిమేట్స్ అంటే ఇప్పుడు మీకు ఈ విధంగా మీకు డౌట్ఫుల్ డెట్స్ ఇవన్నీ ఎస్టిమేషన్స్లో కూడా దీని పనికి వస్తుంది ఇది. ఎందుకంటే అవి రావేమో ఆ పద్ధతులు, ఎందుకంటే మార్కెట్లో ఆయన గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. మరి అది మనం ఎప్పుడు గుర్తించే రావనుకొని కొంత ఆ లాభాలని కొంచెం ఆ విధంగా కొంత రిజర్వ్ చేసి డౌట్ ఎక్స్ప్రెస్ చేసి తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఇవాళ రేపొద్దున అంతా వచ్చిన తర్వాత హ్యాపీగా ఉంటాం, మన పార్ట్నర్స్ అందరూ హ్యాపీగా ఉంటాం. రే నాకు ఇంత లాభాలు వచ్చినాయి దానిమంట ఒక 2-3 పద్దులు పెద్ద పద్దులు మునిగిపోయినాయి అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఏంటంటే ఒక 5% 10% ఒక ఎస్టిమేటెడ్ డౌట్ని ఎక్స్ప్రెస్ చేసుకున్నట్టయితే అది కూడా ఈ ప్రిన్సిపల్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఇంతవరకు దాన్ని అసలు ఆ క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి, తర్వాత క్లోజింగ్ స్టాక్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, తర్వాత క్లోజింగ్ స్టాక్లో తర్వాత లీస్ట్ ప్రైస్ ఎందుకు తీసుకోవాలనే దాని గురించి మనం ప్రస్తావించాం. తర్వాత నెక్స్ట్ ఐటమ్కి వెళ్తే వై డస్ క్లోజింగ్ స్టాక్ నాట్ అపియర్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్, ఎందుకు కాదు అనే ప్రశ్న మనం వేసుకుందాం. క్లోజింగ్ స్టాక్ దీంట్లో 2 పాయింట్ల గురించి నేను ప్రస్తావిస్తాను. ఇప్పుడు ఒక క్లోజింగ్ స్టాక్ ఇస్ ద బ్యాలెన్స్ ఆఫ్ అన్సోల్డ్ గూడ్స్ that are remaining from the purchase made during an accounting period. The value of total purchase is already included in the trial balance. If closing stock is included, closing stock is the balance of unsold goods that are remaining from the purchase made during an accounting period. The value of total purchase is already included in the trial balance. If closing stock is included in the trial balance, the effect will be doubled, hence it will not reflect the trial balance. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ అనేది ఎక్కడ ఉందండి? మనం చేసిన పర్చేస్లోనే ఉంది. అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేస్ కలిపిన మొత్తంలోంచి మనం అమ్మాం. కానీ ఈ క్లోజింగ్ స్టాక్ అనే పద్దు దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంది మనకి. మళ్ళీ దీని క్లోజింగ్ స్టాక్ను మనం వాల్యూ వేసుకుని అంటే క్లోజింగ్ స్టాక్ కూడా ఎసెట్ ఎప్పుడు డెబిట్లోనే ఉంటుంది, పర్చేజ్ ఎప్పుడు డెబిట్లోనే ఉంటుంది, ఓపెనింగ్ స్టాక్ ఎప్పుడు డెబిట్లోనే ఉంటుంది. మరి ఉన్నాయని ఇది కూడా తీసుకుని ట్రయల్ బ్యాలెన్స్లో వేసేసామనుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పర్చేస్ అనే పదం ఉండిపోయింది, పర్చేస్లోనే మనకు క్లోజింగ్ స్టాక్ కూడా ఉండిపోయింది. కాబట్టి అది కనుక చేసినట్టయితే ది ఎఫెక్ట్ విల్ బి డబుల్డ్, హెన్స్ ఇట్ విల్ నాట్ రిఫ్లెక్ట్ ది ట్రయల్ బ్యాలెన్స్. కాబట్టి ఆ విధంగా మనకి చేయడానికి కుదరదు. తర్వాత ఇంకొకటి మెయిన్ కారణం ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఎ స్టేట్మెంట్ టు బి ప్రిపేర్డ్ బై ఏ బుక్ కీపర్ టు ప్రూవ్ ది టు మ్యాథమెటికల్ అక్యురసీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్.
ట్రయల్ బ్యాలెన్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారండి? మనం మామూలుగా చదువుకున్న దాంట్లో బుక్ కీపింగ్ డివిజన్ అండ్ అకౌంటింగ్ డివిజన్ అని 2 డివిజన్లు ఉన్నాయి. అంతే కదా! వాళ్ళ కంప్యూటరైజ్డ్ వచ్చిన తర్వాత ఆ బుక్ కీపింగ్ డివిజన్ లేదు. మొత్తం అంతా అకౌంటింగ్ డివిజనే. అయితే ఏమవుతుంది, ఎప్పుడైతే ఒక బుక్ కీపరు ఇవన్నీ మెయింటైన్ చేస్తాడో, ఈ విల్ మేక్ ఏ జర్నలైజేషన్ అండ్ ఈ విల్ make a ledger and he will prepare the trial balance to prove the arithmetical accuracy of the books of accounts. నేను చేసినది కరెక్ట్గా ఉంది, గణితపరమైన దోషాలు లేవు, ఇట్ ఈజ్ ఎర్రర్ ఫ్రీ అని చెప్పుకోవడం కోసం చేస్తాడు ఆయన. కాబట్టి ఏంటంటే ఆయనకి రేపొద్దున ఏమైందో ఆయనకి అయితే ఆయన అవసరం లేదు. ద అగ్రీడ్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ బి టేకెన్ ఓవర్ బై ది అకౌంటెంట్ అండ్ he will prepare and he will make certain adjustments బిఫోర్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఈయన డ్యూటీ కాదు ఇది. ఈయన డ్యూటీ ఎంతవరకు ఏదైతే రికార్డు చేశాడో ఆ రికార్డు దాన్ని ప్రూవ్ చేసుకోవడం. ఇది రికార్డ్ చేయలేదు. క్లోజింగ్ స్టాక్ అనేది ఆల్రెడీ పర్చేస్లో ఇంక్లూడ్ అయ్యింది. ఇంకా రికార్డ్ ఎక్కడ చేశాడు ఆయన? చేయలేదు కదా, ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి దాన్ని ఆయన తీసుకోడు. సో దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది అకౌంటెంట్ టు మేక్ ఎన్ అడ్జస్ట్మెంట్ బిఫోర్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్. కాబట్టి ఏంటంటే ఇది ఆయన డ్యూటీ కాదు. సో ది అగ్రీడ్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ బి టేకెన్ బై ఎ స్కిల్డ్ పర్సన్ కాల్డ్ యాజ్ అన్ అకౌంటెంట్, విల్ మేక్ అడ్జస్ట్మెంట్స్ అండ్ విల్ ప్రిపేర్ అన్ అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఎ బుక్ కీపర్ నీడ్ నాట్ ప్రిపేర్ అన్ అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఇది బుక్ కీపర్ డ్యూటీ కాదు. కాబట్టి మనకు ట్రయల్ బ్యాలెన్స్లో ఇది ఉండకపోవడానికి ఒక మెయిన్ కారణం అదే. ఎందుకంటే ఉండకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే బుక్ కీపర్ డ్యూటీ కాదు, బుక్ కీపర్ చేసేది ట్రయల్ బ్యాలెన్స్ కాబట్టి ఇది రెండో వెర్షన్ ఉన్నారా. తర్వాత ఎక్సెప్షన్ ఎక్కడ ఉంది? దీంట్లో ఎక్సెప్షన్స్ ఎలా ఉంటాయంటే మీకు ది ఓన్లీ ఇన్స్టెన్స్ వెన్ క్లోజింగ్ స్టాక్ విల్ అపియర్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ వెన్ ది క్లోజింగ్ స్టాక్ ఈజ్ అడ్జస్టెడ్ అగైన్స్ట్ పర్చేజెస్ విత్ ది బిలో మెన్షన్డ్ జర్నల్ ఎంట్రీ. అంటే పర్చేజెస్లోంచి క్లోజింగ్ స్టాక్ తీసేసినప్పుడు మాత్రమే ఇది వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా పర్చేజ్ డౌన్ అయిపోద్ది. అంతే కదా. జనరల్గా మీకు మోడర్న్ క్లాసిఫికేషన్లో అమెరికన్ సిస్టంలో ఏంటి మీకు డెబిట్ ఇంక్రీజెస్, ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్ అండ్ క్రెడిట్ డిక్రీజెస్. సో ఇక్కడ ఏమైంది, పర్చేజెస్ని వాల్యూని నిజమైన వాల్యూని తీసుకోవాలి. ఎందుకంటే అమ్మినంత వరకే దాని వాల్యూ తీసుకోవాలి కాబట్టి వీ హ్యావ్ టు డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ది పర్చేజెస్. అవునా. కాబట్టి ఏంటంటే వాల్యూ ఆఫ్ ది పర్చేజ్ చేయాలంటే ఇఫ్ వీ హ్యావ్ టు రివర్స్ ఇట్. రివర్స్ ఇట్ మీన్స్ క్రెడిట్. అంటే పర్చేజ్ ఆల్వేస్ డెబిట్లో ఉంటుంది కదా. సో యూ హ్యావ్ టు రివర్స్ ఇట్ అండ్ ద రివర్స్ ఈజ్ టు బి టేకెన్ టు దెన్ అసెట్ అకౌంట్, దట్ ఈస్ క్లోజింగ్ స్టాక్. సో the only instance when closing stock will appear in trial balance is when the closing stock is adjusted against purchases with the below mentioned journal entry. దాంట్లో ఏంటంటే క్లోజింగ్ స్టాక్ అంటే ఎంత మిగిలిందో అంత టు పర్చేజెస్. ఇక్కడ కూడా మనకి ఇది తీసుకుందాం. క్లోజింగ్ స్టాక్ని ఎలా తీసుకుందాం అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఇంత కింద ఉదాహరణ ఇచ్చాం కాబట్టి దాని ప్రకారం తీసుకుందామండి. ఏమండి 2 లక్షలు విన్నారా. పర్చేజెస్ కూడా అంటే పర్చేజెస్ ఇప్పుడు డెబిట్లోంచి 2 లక్షలు తగ్గిపోయి క్రెడిట్లోకి ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ కమ్ డౌన్ టు 8 lakhs. అంతే కదా. కాబట్టి ఏంటంటే మీకు క్లోజింగ్ స్టాక్ విల్ ఆటోమేటికల్లీ బి డిక్రీజ్డ్ బై దిస్ ఎంట్రీ అన్నారా. అది మనం గమనిస్తే సరిపోద్ది. కాబట్టి కింద ఒక ప్రాబ్లం ఇచ్చాను కాబట్టి నేను ఆ ప్రాబ్లం గురించి నేను ఈ విధమైన ఎంట్రీ మీకు వేసి చూపిస్తున్నాను. అకార్డింగ్ టు ది మోడర్న్ క్లాసిఫికేషన్, టు డిక్రీజ్ ది వాల్యూ ఆఫ్ ఎ లెడ్జర్ the natural position must be reversed. The natural position of purchase is always debit. So we created purchase to decrease the value of purchase and taking the decreased amount to closing stock ledger. అంతే కదా. అదే కదా జరిగింది ఇక్కడ. క్లోజింగ్ స్టాక్ లెడ్జర్, క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఎన్ అసెట్. సో ఈ అసెట్ విల్ బి, యూ కెన్ సీ ది అసెట్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఓన్లీ. అంతేగాని ఇక్కడ మీకు కనబడదు. ట్రేడింగ్ అకౌంట్లో మీకు క్లోజింగ్ స్టాక్ అనే పదం ఇక్కడ కనబడదు. ఎందుకంటే ఆల్రెడీ పర్చేస్ వర్ డిక్రీజ్డ్. ఎంతైతే అమ్మేమో అంతకే. దాన్ని ఇంకొక రకంగా కూడా ఎంట్రీ మనం పాస్ చేసుకోవచ్చు. దిస్ నల్ఫైస్ ది డబుల్ ఎఫెక్ట్ యాజ్ క్లోజింగ్ స్టాక్ అండ్ పర్చేస్ ఆర్ నౌ అడ్జస్టెడ్ అండ్ ఆర్ ట్రీటెడ్ సెపరేట్లీ. ఉన్నారా. పర్చేస్ సెపరేట్గా ట్రీట్ చేస్తాం,
క్లోజింగ్ స్టాక్ని కూడా సెపరేట్గా. అనదర్ మెథడ్ ఆఫ్ డిక్రీజింగ్ ది వాల్యూ ఆఫ్ పర్చేజ్ ఈస్, అదే మనం 10 లక్షలు తీసుకుందాం, క్లోజింగ్ స్టాక్ 2 లక్షలు అక్కడ వేసినట్టుగా. తర్వాత పర్చేస్ కంప్లీట్ ఇక్కడ నలిఫై చేద్దాం. ఇక్కడ పర్చేస్ని ఇక్కడ నలిఫై, అక్కడ పర్చేస్ ఉంది, ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్లో పర్చేజ్ ఉంది ఇక్కడ, కానీ ఈ ఇన్స్టిట్యూట్లో పర్చేజ్ని క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే 10 లక్షలకు పర్చేజ్ చేశాను నేను, 10 లక్షలకి క్లోజ్ చేస్తున్నాను. అంటే 10 లక్షలకి డెబిట్ ఉంది, ఇప్పుడు క్రెడిట్ అంటే క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిన పదాన్ని నేను ఎలా డిస్ట్రిబ్యూట్ చేశానంటే, క్లోజింగ్ స్టాక్ 2 లక్షలు ప్లస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ COGS 8 లక్షలు. అప్పుడు ఏమైంది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్, క్లోజింగ్ స్టాక్ విల్ బి టేకెన్ టు ది బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్, బట్ దేర్ విల్ బి నో పర్చేస్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్లో పర్చేస్ అనే పదం వాడము, ఎందుకంటే పర్చేస్ అనేది క్లోజ్ అయిపోయింది ఇక్కడ. విచ్ ఈస్ ది వాల్యూ ఆఫ్ క్లోజింగ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఎస్ ఎన్ అసెట్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్చేస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ విల్ టేక్ ప్లేస్. ఇన్ దిస్ సినారియో క్లోజింగ్ స్టాక్ విల్ అపియర్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ అన్నారా, అప్పుడు ఇది అవుతుంది అన్నారా. ది గ్రాస్ రిజల్ట్ విల్ ది సేమ్ ఇన్ ద బోత్ సినారియోస్ విన్నారా. అక్కడ ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అనేది ఇక్కడ అపేర్ అవుతుంది, కానీ అక్కడ అపేర్ కాదు మీకు, ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిపోయింది, పర్చేజ్ తగ్గించింది కాబట్టి. ఆ ఫస్ట్ సినారియోలో మీకు అపేర్ కాదు, ఇక్కడ రెండో సినారియోలో క్లోజింగ్ స్టాక్ కనిపిస్తుంది. సో మరి దీనివల్ల రిజల్ట్ ఏమన్నా డిఫరెన్స్ ఉందా అని ఒకసారి చూసుకుందాం. రిజల్ట్ డిఫరెన్స్ లేదు అని నేను చెప్తున్నాను. ట్రేడింగ్ అకౌంట్ విత్ క్లోజింగ్ స్టాక్, ఇందాక పైన చెప్పినట్టే నేను పర్చేజ్ 10 లక్షలు వేసాను, సేల్స్ 12 లక్షలు వేసాను. వేసినప్పుడు ఇక్కడ క్లోజింగ్ స్టాక్ 2 లక్షలు వేసాను. అంటే క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఎన్ అసెట్, ఇట్ ఈజ్ ఏ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్స్ యొక్క స్థానం బ్యాలెన్స్ షీట్ మాత్రమే, నాట్ ఇన్ రెవెన్యూ అకౌంట్. ఇది రెవెన్యూ అకౌంటే కదా. మరి ఇక్కడ ఎందుకు వేసాము అంటే, ఇక్కడ మోడర్న్ క్లాసిఫికేషన్ అడ్జస్ట్మెంట్ ప్రకారమే ఇఫ్ యూ డెబిట్లో ఉన్నదాన్ని మనం తగ్గించాలంటే క్రెడిట్ చేయాలి. కాబట్టి అక్కడ పర్చేజ్ 10 లక్షలు ఉంది, ఇక్కడ క్లోజింగ్ స్టాక్ 2 లక్షలు వేసారంటే ద రియల్ వాల్యూ ఆఫ్ పర్చేజ్ విచ్ ఈస్ టు సెల్ ఈజ్ ఓన్లీ 8 lakhs. 10 - 2 ఈజ్ ఈక్వల్ టు మీకు 8 lakhs అయింది విన్నారా. అందుకని మనం ఇక్కడ వేసాం. సో ఇక్కడ మనం ఇప్పుడు యూజువల్గా మనం చేసి ఇదే క్లోజింగ్ స్టాక్ కింద ఇస్తాడు కాబట్టి యూజువల్గా మనం చేసేది ఇదే. ఈ క్లోజింగ్ స్టాక్ అనేది ఎక్కడ కనిపించింది, మనకి అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్లోనే కనిపించింది. కాబట్టి ఇక్కడ చూడండి, సేల్స్ 12 లక్షలు, క్లోజింగ్ స్టాక్ 2 లక్షలు అంటే 14 లక్షలు అయింది టోటల్. అదే 14 లక్షలు ఇటు వేసుకుని మనకి ద డిఫరెన్స్ బిట్వీన్ 14 lakhs అండ్ 10 lakhs ఈజ్ ఈక్వల్ టు 4 lakhs గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, మరి ట్రేడింగ్ అకౌంట్ వితౌట్ క్లోజింగ్ స్టాక్ లేకుండా ఏంటంటే మనం ఈ సెకండ్ సినారియోలో మనం చేసిన పద్ధతి ప్రకారం ఇక్కడ ఎంత వచ్చిందండి మీకు, ఇక్కడ COGS 8 లక్షలు వేసాం. ఇక్కడ మనం COGS అదే కదా, 8 లక్షలే కదా, ఇక్కడ 8 లక్షలు వేసాం. ఇక్కడ ఏమైంది, సేల్స్ వచ్చినప్పటికి 12 లక్షలు, దాంట్లో అక్కడ మార్పు లేదు మనకి, ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం సేల్స్ ఎక్కడ మార్చట్లేదు మనం. సో 12 lakhs - 8 lakhs ఈజ్ ఈక్వల్ టు 4 lakhs. ఇక్కడ ఎక్కడా క్లోజింగ్ స్టాక్ కనపడలేదు, ఎందుకంటే క్లోజింగ్ స్టాక్ని అక్కడి నుంచి అక్కడ తగ్గించేసుకుని వేసేసుకున్నాం కాబట్టి. అంటే 12 లక్షల విలువైన సరుకుని అమ్మడానికి మనం పెట్టిన ఖర్చు ఎంత అంటే 8 లక్షల రూపాయలే. సో అక్కడ గ్రాస్ ప్రాఫిట్ 4 లక్షలే ఉంది, ఇక్కడ కూడా గ్రాస్ ప్రాఫిట్ 4 లక్షలే ఉంది. సో ఈ 2 సినారియాల్లో మీకు గ్రాస్ రిజల్ట్ మాత్రం చేంజ్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ మనం ఏం అనుకుంటాం, దిస్ ఈజ్ ఎ ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం మనం ఏంటి ఫార్ములా అనేది ఒక డిస్కషన్ ద్వారా వచ్చేది ఏదే. ఎందుకంటే ఈ విధంగా వెళ్తే దానికి ఒక షార్ట్ కట్ మెథడ్ అన్నమాట, అది ఓ ఫార్ములా. అంతే తప్పితే ఫార్ములాని గుడ్డిగా మనం నమ్మితే ఉపయోగం ఏంటి, ఫార్ములా వెనక ఏదో మీనింగ్ ఉండాలి కదా. ఆ మీనింగ్ని మనం వెతికి పట్టుకుంటే మనకు వశం అయిపోతుంది. కానీ మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఇవాళ దేనికి మీనింగ్తో పాటు మనం చదువుకోవట్లే. ఇవాళ నా అనుభవం ఏంటంటే, ఇవాళ నా దగ్గర అన్ని రకాల స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే నాన్ కామర్స్ వాళ్ళు ఉన్నారు, కామర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కామర్స్ వాళ్ళు కూడా PG వాళ్ళే ఎక్కువ ఉన్నారు. దాదాపు బీకామ్ అంటే అసలు కనపట్లా.
అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోండి, ఓకే, వెరీ గుడ్. కానీ వీళ్ళు ఎంత ఇదిగా ఉన్నారో వాళ్ళు అంత ఇదిగా ఉన్నారు. ఇంకా నాన్ కామర్స్ వాళ్ళకి చెప్తే ఆ వెర్షన్ అర్థమవుతుంది. కానీ అదే వీళ్ళు డైలమాలో పడిపోయి అక్కడ టూ అంటే మీనింగ్ లేదు, ఇక్కడ మాస్టర్ ఏదో టూ అంటే చెప్తారు, సమాధానం చెప్తారు, అక్కడ దీనికి సమాధానం చెప్తారు, దానికి సమాధానం చెప్తారు. లేదా కొన్ని సందర్భాల్లో ఇది మనకు తెలిసిందే కదా అని కొట్టుకుంటా పోవడం. ఎందుకంటే ఒక ఒక పావు గంటలో అయిపోయే ప్రాబ్లమ్ని ఒక రోజంతా చేస్తున్నారు. ఎందుకంటే తప్పు చేస్తారు, మళ్ళీ దాన్ని ట్రేస్ అవుట్ చేయడానికి టైం పడుతుంది. ఆ ట్రేస్ అవుట్ చేస్తే ఓ పుణ్యకాలం కాస్తే గడిచిపోతుంది. కాబట్టి ఏంటంటే ప్రతిదానికి మీనింగ్ ఉంది. మీనింగ్లెస్గా ఆయన పెద్ద ఆయన మనం తయారు చేసి మన ముందు పెట్టలేదు. కాబట్టి ఇది మనకి గమనించగలిగితే కాంట్రవర్సీస్ అన్నీ ఎప్పుడైతే క్లియర్ అయిపోతాయో మీరు చదివిన సబ్జెక్టు ఎప్పటికీ ఇమిడిపోతుంది మీ మైండ్లో. మనతో పాటే పోవాలి సబ్జెక్ట్, అంతే తప్ప క్లాసు దాటినంత మాత్రాన, వయసు మీద పడ్డంత మాత్రాన ఇవన్నీ సబ్జెక్ట్ మర్చిపోవడం అంటే ఎగ్జామినేషన్ కోసమే చదువుకున్నట్టు అవుతుంది తప్ప సబ్జెక్ట్ కోసం మనం సబ్జెక్ట్ చదవలేదనేది అర్థమైపోతుంది. కాబట్టి ఏంటంటే ఇవాళ ఈ లెసన్ మేము ముందుంచాను, దీన్ని దయచేసి అబ్జర్వ్ చేయండి. తర్వాత దీంట్లో దీని పీడిఎఫ్ కూడా నేను దీంట్లో పెడతాను, ఏంటి మన యాప్లో పెడతాను. యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌన్లోడ్లో ఇబ్బంది అయితే చెప్పండి, నేను మీ లింక్ పంపిస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.